మా అందరూ నమస్కారం తల్లి, బాగున్నారమ్మా? మా చెప్పకముందే వేస్తాం అంటున్నారు మీరు. అవునమ్మా, సూపర్ తల్లి, థ్యాంక్ యూ. లక్షణం తల్లి. గతంలో కూడా మన ఇంటికి పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాం, మీకు గుర్తుంది? పర్లేదమ్మా. ఇప్పుడు అందరూ అలయన్స్ అయిపోయాం కాబట్టి మనకు మంచి వ్యక్తులుగా ఇద్దరు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. 2 ఓట్లు మనం వేసేది కాకుండా ఇప్పుడు మీరు లక్షణంగా పాప చెప్పారు కాబట్టి అందరికి చెప్పి కూడా మనం మోటివేట్ చేయాలి. బాగుందమ్మా. అదే మీరు కూడా బాగా కష్టపడుతున్నారు. అదే అందరం బాగుంటామమ్మా. ఈ ఎలక్షన్ కి కష్టపడి మన ప్రభుత్వాన్ని మనం అంటే అమ్మ అప్పుడు ప్రభుత్వం కన్నా ఇప్పుడు మన ప్రభుత్వం బాగా రావాలని ఉంటేను నారాయణ సార్ కంపల్సరీగా వస్తే మన ప్రభుత్వం బాగుంటుంది అని చెప్పి వాళ్ళే అంటున్నారు సార్. మన నారాయణ గారు రావాలా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావాలి. ఇద్దరు కలయికతోనే ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి మన నిధులు సమకూరిస్తేనే మన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు రావాలనుకోమ్మా, కేంద్రం నుంచి ఒక 500 కోట్లు, రాష్ట్రం నుంచి 500 కోట్లు కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ అనేది ముందరికి డెవలప్మెంట్ అవుతుంది. థ్యాంక్స్ అమ్మా. ఓకే ఓకే. ఓ అవును అవును. వెళ్తున్నావా స్కూల్కే? వెళ్తాం కదమ్మా. ఓకే. అప్పలు తిన్నావా? రోజు అలవాటు చేసి ఉంటారు కదా మీరు చెప్పి చెప్పే. వస్తా బంగారు. మా నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి, నమస్కారం. సరే సాయం చేయండి అన్న. సైకిల్ గుర్తు కోటేసి పింఛన్ రావట్లే మీకా? ఏనా? అవునులే, మీకు 30 సంవత్సరాల వయసు. నిజం వయసు ఎంత మీదే? ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు వచ్చింది అంటే ఆ రోజుల్లో పొరపాట్లు జరిగాయి. స్టార్టింగ్లో తీసుకునేటప్పుడు ఆధార్ కార్డులు. ఇప్పుడు మన వయసు పెంచుకోవాలంటే ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మన ఎముకను కానీ పంటిని కానీ శాంపిల్ చెక్ చేసి మన వయసు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మన ఆధార్ కార్డులో మన వయసుని ఒరిజినల్ వయసు పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే అమ్మా, అది కూడా మేమే చూసుకుంటాంలే. కానీ చెప్తున్నా తల్లి, మనకు పింఛన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. మన ప్రభుత్వం రావడానికి కరెక్ట్ ఇంకొక 40-45 రోజులు ఉంది సమయం, లేదా 2 నెలల సమయం పెట్టుకోండి. 3000 వచ్చే పింఛన్ కూడా చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పింఛన్ చేశారు. జూలై 1వ తారీఖున మీ ఇంటికి అడిగి వచ్చి పింఛన్ ఇస్తారు. జూలై 1వ తారీఖున గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఆడవాళ్ళు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఏడ తిరిగినా కూడా ఫ్రీ, డబ్బులు కట్టబడలే. మగవాళ్ళు మాత్రం డబ్బులు కట్టాలా. అంటే మీకు విషయం చెప్తున్నా, మీకు ఉపయోగపడే పాయింట్స్ ఇవి. ఇప్పుడు మీకు పింఛన్ లేదు కాబట్టి మీకు ఇలాంటి కొర్రీలు ఏదైతే పెట్టి ఏదో ఆధార్ కార్డు మీకు చేత రాదు, దాన్ని ఎట్ట మార్పించుకోవాలో ఇవన్నీ సమస్యలు కదా. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. సమయం ఉంది కాబట్టి, టైం ఉంది కాబట్టి, అంటే 40 రోజులు 45 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మంగళవారం పూట వెళ్ళండి. ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు? అరం మాట్లాడారా ఏంది? నాతికాలం గవర్నమెంట్ కాలేజీ కాదు. మీరు రండి ఇట్ట చెప్తా. ఇప్పుడు మీ ఫాదరేనా? పింఛన్ లేదు కదా, పింఛన్కి ఆధార్ కార్డుకి లింక్ పెట్టినారు కదా. అంటే ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఉంది, వయసు రీత్యా ఆయనకి 60 సంవత్సరాలు ఉంది. అది వయసుని మనం పెంచుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మంగళవారం పూట పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేస్తారు. బోను, ఎముక లేదా పన్ను చెక్ చేసి ఆయన నిజమైన వయసు ఎంత అనేది వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన తర్వాత
మనం ఆధార్ కార్డులో వయసుని మార్పించుకుంటాం. అర్థమైందా? 40-45 రోజులు టైం ఉంది. 1-4 సార్లు తిరగండి, పని అయిపోతుంది. అది అయిందంటే మన గవర్నమెంట్ రాగానే నేను చేయిస్తా. ఆయనకి పింఛన్ 3,000 ఉండే పింఛన్ కూడా 4,000 చేశారు చంద్రబాబు నాయుడు. అది కూడా చెప్తున్నాం మీకు. ఈ లోపల ఆ పని చేసుకోండి. మీకు ఇక్కడ స్థానికంగా వినయ్ అనే అబ్బాయి ఉంటాడు. అబ్బాయి వస్తాడు, అబ్బాయిని అటాచ్ చేస్తా, అబ్బాయిని కలవండి. ఓకేనా? మీరు మాత్రం హాస్పిటల్కి వెళ్ళి, ఉన్నాయి కదా ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి కదా. సరే తల్లి, మీకేమైనా సమస్య ఉందమ్మా? మీకు వస్తుందా పింఛను? పింఛన్ రావట్లేదా? వితంతు పింఛన్ రావట్లేదా? ఓకే తల్లి. ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి కదా మీకు. సరే, మీది కూడా సమస్య అదే అమ్మా. మన గవర్నమెంట్లో వచ్చేస్తుంది లేదు తల్లి, ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్లో ఆపెట్టున్నారు. ఇప్పుడు చూసాం కదా, పింఛన్లు కూడా డబ్బులు లేక ఆపెట్టి సచివాలయాలకి దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పోనీయకుండా చేస్తున్నారని చెప్పి లేనిపోని అబద్ధాలన్నీ చెప్పారు. వాళ్ళు చేసిన పొరపాట్లు ఇంకొకరి మీద వేస్తున్నారు. తప్పంతా చేసేది వాళ్ళు. సరే పోన్లే తల్లి, మన లక్ష్యంగా మనం బాగుంటాం. 40-45 రోజులు ఓపిక పట్టండి. ఈ లోపల పని అవుతుంది. మీరు మాత్రం పెద్ద ఆసుపత్రికి తీసుకుపోండి మీ నాన్న ఒకసారి. సరే, మంగళవారం పూట వెళ్తే అది చూస్తారనమాట. పెద్ద ఆసుపత్రిలోనా? అవును, ఉంది కదా, అమ్మాయికి అన్నీ తెలుసు కదా. చెప్పాను సార్, మేము పింఛన్ వస్తుంది ఏంటంటే వాళ్ళకి అరుణాచలం ఉండేది, వాళ్ళకి అక్కడ రాసుకోవాలంటే ఇక్కడ రాదని చెప్పన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు ఏడే ఉంది కదా, వెళ్తే రేషన్ కార్డు ఇక్కడే ఉన్నాయి, మార్చుకోవాలని చెప్పన్నారు. మార్చుకున్నారంట కదా. ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు లేదు సార్. ఇక్కడ ఉంది రేషన్ కార్డు. అదే సార్ చేపిస్తాను సార్. మీరు ఎందుకు ఫస్ట్ సచివాలయం కాడికి వెళ్ళి సదన్ సర్టిఫికేట్ ఇచ్చుకోమన్నారు. అక్కడ ఇన్ఫామ్ చేయండి పెద్ద హాస్పిటల్. ఇన్ఫామ్ చేస్తే పలానా టైం రమ్మంటే మీరు పోతే ఆమెని ఫాలోఅప్ చేసుకుంటా. ఆమెకు అన్నీ తెలుసు. ఏడే కదా, పక్కిల్లే కదా. మేము ఆ వంతుగా మేము చేసి పెడతాం అమ్మా. ఆ ఉంది కదా మీకు. ఇంక ఈ సందులో పార్టీ తరపున ఆమె కదా. ఏం కాదు, లక్షణంగా మీరు చెప్పబట్టి మాకు గుర్తుంటుంది కదా. థ్యాంక్స్ తల్లి. నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? సరే, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా, ఆశీర్వదించండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరికి 2 ఓట్లు వేసి సాయం చేయండి. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం అమ్మా. సరే, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లు ఉంటాయి మనకు. 2 ఓట్లు సైకిల్కి వేసి సాయం చేయండి తల్లి. థ్యాంక్స్ అమ్మా. వచ్చాడా? అమ్మోళ్ళు లేరమ్మా? అమ్మోళ్ళు చెప్పమ్మా, ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పండి. సరే, సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మన 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. నమస్కారం. సరే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఒకటయ్యారు కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి. థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. వచ్చాడు వినయ్. ఏం తల్లి, బాగున్నావా? అమ్మోళ్ళు చెప్పు ఈసారి సైకిల్కి ఏమని. అన్న నమస్కారం అన్న. సరే, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లే సాయం చేయండి అన్న. థ్యాంక్స్. సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లే సాయం చేయండి. థ్యాంక్స్. ఏనా ప్రసాద్ అన్న, పిలువునా? అమ్మా నమస్కారం అమ్మా. సరే, సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లు ఉంటాయి. 2 సైకిల్కి వేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ప్రోక్షి. మీ కూతురు పేరా? రియా ప్రోక్షి. ఓహో, మనవాడు. వాళ్ళు రాసుకున్నారా? వాళ్ళు మీరు రాసుకోవాలి మీ ఇంటి పేరు, వాళ్ళు ఇప్పుడే రాసుకుని ఉన్నారు. కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. సరే, సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా.
నమస్తే అమ్మా. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ తల్లి. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్. రేకులు ఏం తల్లి బాగున్నారా? సరే అందరూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా ఒకటయ్యారు కాబట్టి, మీ కుటుంబాలంతా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కాబట్టి అందరికీ చెప్పండి, మనకు 2 ఓట్లు వస్తాయి ఈసారి సైకిల్ గుర్తు మీద. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. సరే తల్లి. ఇంకా ఉందా ఇది మన స్టెక్కర్ ఏడు ఇల్లు కాలినప్పుడు కట్ అవుతాం ఎట్ట. నమస్కారం. సరే అందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. 2 ఓట్లు ఉంటే 2 వేయండి. థ్యాంక్ యూ. సార్ సాయం చేయండి అన్న. థ్యాంక్స్. నమస్కారం అన్న. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అన్న. థ్యాంక్స్ అన్న. అమ్మా సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. 2 ఓట్లు ఉంటాయి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అమ్మా. బాగా కష్టపడుతున్నారా? సరే అందరూ సాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైకిల్ గుర్తుకి. హాయ్ అందరు కూర్చోండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మంచి గేమ్లో ఉన్నట్టున్నారు అందరూ. ఈసారి అందరూ సహాయం చేయండి. మీకు ఓటు ఉండేవాళ్ళు ఓటు వేయండి, ఓటు లేని వాళ్ళు సైకిల్ గుర్తుకు వేయమని చెప్పండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. గతంలో మన పవన్ కళ్యాణ్ గారి తరఫున తిరిగాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైపోయారు అలయన్స్లో. దాంట్లో భాగంగా మన నెల్లూరు సిటీకి సైకిల్ గుర్తు కేటాయించారు. కాబట్టి మనకు బ్యాలెట్లో కూడా తామర పువ్వు కానీ గాజు గ్లాస్ కానీ ఉండదు, సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. అందరూ కూడా సైకిల్ గుర్తుకి వేసి సహాయం చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి మనం కొంచెం బయటపడతాం. థ్యాంక్ యూ సో మచ్. సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారమ్మా. సార్ సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం తల్లి. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు వస్తాయి, 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. సంతోషం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు కాబట్టి పింఛన్ కూడా తీసేసినాడు. మొగుడు గోళ్ళోడు ఎట్ట బతకాల. ఈసారి మనకు 3000 ఉండే పింఛను జూలై 1వ తారీఖుకి మన ఇంటికాడికి వస్తుంది. 4000 రూపాయలు పింఛన్ అమ్మా. మనకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మా ఆడవాళ్ళు బస్సులో ఏడు తిరిగిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం. మనకు మంచి వ్యక్తులుగా 2 నిలబడుతున్నారు ఇక్కడ. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి అండి అమ్మా. సరే తల్లి వస్తాం. నమస్తే తల్లి. ఏమమ్మా ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి. వస్తుంది పింఛను మీకు? పనులేమ్మా. మనకు 3000 పింఛను. నమస్తే అమ్మా. ఈసారి జూలై 1వ తారీఖుకి మన ఇంటికాడికి 4000 తీసుకొని వస్తారు. 4000 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. బస్సులు ఆర్టీసీ బస్సులు ఏడు నుంచి ఏడు తిరిగినా కూడా ఉచితంగా, అంటే మా ఆడవాళ్ళ వరకు ఫ్రీ, మగవాళ్ళు డబ్బులు కట్టాల్సిందే. సైకిల్ గుర్తమ్మా. 2 ఓట్లు ఉంటే మనకు 2 ఓట్లు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. 2 ఓట్లు సైకిల్కి వేసి సాయం చేయండి. థ్యాంక్స్ అమ్మా. ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, ఏమనుకోబాకండి. అందరూ ఈసారి సహాయం చేయండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకి. మనకు ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి వేస్తే మనం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటికి వెళ్తామమ్మా.
అక్క మీరు కూడా తీసుకోండి. అమ్మ మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి, మీరు కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి మీది కూడా అక్క వాళ్ళకి ఇస్తాను, తీసుకున్న తర్వాత రిలాక్స్ అయిన తర్వాత. సరే అందరూ సాయం చేయండి అమ్మ సైకిల్ గుర్తుకి. ఎందుకంటే గతంలో మన ఇంటికి వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరపున నేను ప్రచారం చేశాను. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ కేటాయించారు గుర్తు. అందువల్ల మన బ్యాలెట్లో ఎలక్షన్ అవునమ్మా ఈ పార్కులన్నీ ఆయన ఇంకా అభివృద్ధి కూడా చెందుతుంది. మనకు బ్యాలెట్లో తామర పువ్వు గాజు గ్లాస్ కూడా కనిపిదమ్మా, ఒక సైకిల్ గుర్తే కనిపిస్తుంది అలయన్స్ కాబట్టి. వచ్చినా నా ప్రాబ్లం చెప్తున్నాను. మాకైతే 50 సంవత్సరాల నుంచి బాడుగుంట్లోనే ఉన్నాం, సొంత ఇల్లు ఈ లేకపోతే ఎవరెవరో వచ్చి గెలిచిపోతున్నారే కానీ ఒక్కరు కూడా ఒక 5 అంకణాలు ఈలే లేదమ్మా. మన ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అది చేసి పెడతాం. అదే మాట చెప్తాను. లేదు మన ప్రభుత్వంలో ఖచ్చితంగా చేసి పెడతాం తల్లి. ఈసారి సహాయం చేయండి. థ్యాంక్స్ అమ్మా, అందరికి థ్యాంక్ యూ తల్లి. నమస్కారం అన్న, ఈసారి సహాయం చేయండి అన్న సైకిల్ గుర్తు కొట్టేసి. దండం పెడతా 5 సంవత్సరం మేము దండం పెట్టుకోవాలి మీకు. రేషన్ మొన్నటి దాకా రాలా డ్యూలు, ఒక వారం ఒక నెల 2 నెలల 7 డ్యూలు రాలా. ఏది రేషన్ ఈ ప్రభుత్వంలో అందరి పరిస్థితి అలాగే ఉంది కదన్నా. మీరు ఉండి ప్రతిపక్షం ఉండి నిన్ను అడిగితే కదా మాట. అవును మీరు అడగటంలో తప్పేలే, కరెక్ట్. ఈసారి మనము అవన్నీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటామన్నా. మన 2 ఓట్లు సహాయం చేయండి అన్న. థ్యాంక్స్ అన్న. చెప్పారు అంతే. థ్యాంక్ యూ. బుర్ర కూడా పనిచేస్తుంది మీకు చెప్పలే. మన సాయంత్రం అదే అన్న పర్లేదన్నా. ఈ కాంప్లెక్స్లో చాలా ఇల్లు ఉంటాయి రండి. ఇల్లు మా అమ్మోళ్ళు లేరా? పైన ఉన్నారా? చెప్పండి పైకి వెళ్ళి కేతంరెడ్డి వినోద్ రెడ్డి వచ్చిపోయారని చెప్పండి. ఇంకా నీట్గా పెట్టుకున్నారు స్టిక్కర్ పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కదా, అందువల్ల మన సైకిల్ గుర్తు కేటాయించారు. ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి 2 ఓట్లు వేయాలని చెప్పి చెప్పండి. దాంట్లో ఉంది. ఇదో తల్లి, ఇదో నాన్న. థ్యాంక్ యూ. ఇవన్నీ ఖాళీ రోడ్లు, ఖాళీ ఇల్లు. మీ మామ రూట్ ప్లాన్ ఇది. చుట్టుపక్కల నమస్కారం తల్లి. సార్ నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అలయన్స్ అయింది కాబట్టి మనకు సైకిల్ గుర్తు కేటాయించారు నెల్లూరుకి. గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చే మిమ్మల్ని కూడా కలుస్తున్నాం. సరే సహాయం చేయండి అమ్మా. థ్యాంక్ యూ. రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు. ఇద్దరికి 2 ఓట్లే సాయం చేయండి. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటకు వస్తాము అన్ని విధాలుగా. పింఛను కూడా 3000 ఉండే పింఛను 4000 చేస్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. మనలాంటి వ్యాపారస్తులందరికీ కూడా అండగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ముందరకెళ్తాం. సరే సహాయం చేయండి. అంతకు మించి వీళ్ళిద్దరూ ఏంటి అంటే ప్రజలకు ₹1 ఇచ్చే గుణమే కానీ రూపాయి దోచుకునే గుణం కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీగా పోటీ చేసేవాళ్ళు 50 కోట్లు పెట్టాము, 5 సంవత్సరాలు ఎంత సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. వాళ్ళకి భగవంతుడు కావాల్సినంత ఇచ్చున్నాడు కాబట్టి ప్రజల డబ్బు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళే ప్రజలకి ఇస్తారు. అటువంటి వ్యక్తులుంటే మనం అభివృద్ధికి చెందుతుంది మన ప్రాంతం. థ్యాంక్స్ అన్న. నమస్కారం తల్లి. అర్థమైంది. సరే అందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి. ఈసారి సైకిలే మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడతా ఉన్నారు. ఇద్దరికి మనకు 2 ఓట్లు వస్తాయి. మనకి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా అలయన్స్ అయ్యారు కాబట్టి మన నెల్లూరులో ఇంకా వేరే సింబల్స్ కనిపించవు. తామర పువ్వు కనిపించదు, గాజు గ్లాస్ కనిపించదు. బ్యాలెట్లో ఒక సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. అంటే మిగతా గుర్తులు మనకు అలయన్స్ ఈ గుర్తులు ఉండవు.
సైకిలే మనకు కేటాయించారు నెల్లూరుకి. అందువల్ల 2 ఎంపీకి ఎమ్మెల్యేకి రెండింటికి సైకిల్. ఓకే రైట్. థ్యాంక్స్ బాయ్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే ఇది ఇచ్చేయండి. ఆల్రెడీ నీ దగ్గర క్యాప్ ఉందా? తెలుగుదేశం అదా? స్పీడ్గా ఉన్నావా నువ్వు? ఏడన్నా మా నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. మా నమస్కారం తల్లి. బాగున్నారమ్మా? సరే బాగున్నానమ్మా. అవునమ్మా. సరే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి అమ్మా థ్యాంక్స్ అమ్మా. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ తల్లి. ఏం లేదన్నా మనం అపానంగా అన్నా. నమస్కారం అన్న, బాగున్నారన్న? సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి అదే అన్న. అట్లే అట్లా కదా లక్షణంగా వస్తున్నాం అన్న. చిన్న ఓటు వచ్చినప్పుడు అంతే, ఒకటే ఓటు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హాయ్ నమస్కారం. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. తరపున ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి ఈసారి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరికి 2 ఓట్లు వేసి సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. అందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. బాగున్నారమ్మా మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. గతంలో కూడా వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరఫున, మీ అందరితో మాట్లాడాము. అయితే ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మంచి వ్యక్తి. మన 2 ఓట్లు ఎంపీకి, ఎమ్మెల్యేకి సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్. సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరికి 2 ఓట్లే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. థ్యాంక్స్. నమస్కారం సార్. సార్ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి సార్. ఇచ్చారు సార్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సార్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. గతంలో కూడా వచ్చాం పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. థ్యాంక్స్. గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు, 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. పెట్ట అరుస్తా ఉన్నారంటే మీకు భయం భక్తి లేకుండా ఇది పట్టుకో, అరవకుండా ఫస్ట్ తినేసింది కదమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 వేసి సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. బాగున్నారమ్మా? ఈసారి సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి, ఎందుకంటే అలయన్స్ అయిపోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు కాబట్టి ఇక మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. ఇద్దరికి 2 ఓట్లే సాయం చేయండి. అదే అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. బంగారు తల్లి అప్పుడు నువ్వే కదా గొడవ చేసింది బాగా. అమ్మ ఈ పేరేంది? హనీయా, స్వీటీయా, సంథింగ్? యశ్విత. ఎస్. ఆ చిన్నప్పుడు ఇంకా బాగా గల్బా చేస్తా, యాక్టివ్గా ఉండేది. వీళ్ళ తాతగారు కూడా ఉండాలి కదమ్మా. ఏం ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా యశ్విత? వెళ్తుందమ్మా? ఓకే. బాయ్ చెప్పవా? ఏ చాక్లెట్లు అయిపోయా? మీరు తినేసారా? అయిపోయా ఉన్నాయా? ఇవ్వున్నాయనా? అదే కదా నేను అడుగుతున్నాను, తెలుగులోనే అడిగాను నేను. అది ఇంకోటి 5 స్టార్ కూడా యశ్వితకి 2. గుడ్ గర్ల్. తీసుకో తల్లి. సరే బాయ్ చెప్పు చాలు. బాయ్ బాయ్ బాయ్. వస్తాం. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు వస్తాయి, 2 సైకిల్కి వేయండి అమ్మా. థ్యాంక్స్ తల్లి. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్ యూ సార్.
సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 సైకిల్కే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. సరే అంతా అలయన్స్ అయ్యాం కాబట్టి మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు. ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్ అన్న. అన్న ఈసారి సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. మేము వేసేది వాళ్ళకే సార్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఊరు ఏం చెప్పినా మేము వేసేది వాళ్ళకి. అన్న కనకేశ్వర యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్ అయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడే కొద్దిగా ఎట్లా ఏనా యాక్సిడెంట్ అన్నా? ఈ నారాయణ హాస్పిటల్ కాడ కొద్దిగా పనిపోయింది, పోయి వస్తుండే మగ్గు కేఫ్లో సార్. అవునన్నా, అక్కడ బండి ఆపా, బైక్ కారు వచ్చి గుద్దేసి. చూడమ్మా, మీ పాటి మీరు ఆగుంటే వచ్చి గుద్దేశారు సార్. పగలపూట రాత్రిపూట అన్నా? సాయంత్రం 6:30 ఆ టైంలో సార్. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు రోబోటిక్ చేయించాం కాలుకి, ఇప్పుడు ఈ కాలు మళ్ళీ దెబ్బతినింది. అది బరువంతా దాని మీద పడింది కాబట్టి ఇప్పుడే హాస్పిటల్ పోయి వస్తున్నాం. ఇప్పుడు దీనికి చేయించాలంటున్నారు సార్. కూర్చోండి సార్. పర్లేదు అన్న, పిల్లలు ఖచ్చితంగా వేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే సార్. ఇప్పుడు వ్యాపారం ఎలా చేస్తున్నారన్న? అయితే ఖాళీగా ఉన్నాం సార్. ఫోన్లోనే చేస్తున్నారా? లేదు సార్, పిల్లోడు బీటెక్ పూర్తి అయిపోయింది, జాబ్కి ఇంకా పంపిలే, నన్ను వదిలి పోలేక. అవునులేనా, నా పిల్లోడు కూడా ఖాళీగా ఉన్నాడు. ఓకే ఓకే, మీరు ఒకసారి ఫాలోఅప్ చేయండి అబ్బాయిది జాబ్ వర్క్ ఏదైనా మనం రోజు. సరే అన్న. ఏమన్నా ఈ తెలుగుదేశం వస్తే జాబ్లు వస్తాయని మాకు కూడా ఖచ్చితంగా అన్న. నేను కనకేశ్వర అన్న, వీళ్ళ అబ్బాయి వరకు ఒక్కసారి. సరే అన్న, థ్యాంక్స్. వినోద్దన్న తప్పే ఉంది సార్. సార్ అంటే అక్కడ కూడా లైట్ అయిపోదు. ఓ ఇతను మా జనసేన ఉన్నట్టున్నాడే. అవును సార్, ఫస్ట్ నుంచి ఒకటి జనసేన. హాయ్, అదే మిమ్మల్ని ఒకసారి చూపించమని అడిగేలే. బీటెక్ కంప్లీటెడా మీరు? ఓకే ఓకే, అదే ఈ హడావిడి అయిపోనండి. మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ చెప్పండి, జాబు సెట్ చేసి ఇప్పిస్తా. తెలుసు కదా నేను ఎవరనేది. సరే నా నెంబర్ తీసు కనకేశ్వర వస్తాను అన్న. సరే సాయం చేయండి అన్న. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అన్న. అవును వాళ్ళన్నా, మీరన్నా గుర్తుపెట్టారు. తిరిగి కష్టాన్ని గుర్తుపెట్టాడులే మా అన్న. అది హాయ్, నమస్కారం. కోటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇప్పుడు అలయన్స్ అయ్యాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సార్ సైకిల్ గుర్తు కేటాయించారు మన నెల్లూరుకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అన్న. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అందరూ. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అందరికీ నమస్కారం తల్లి. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. గతంలో కూడా వచ్చాము, పవన్ కళ్యాణ్ గారి తరఫున అడిగాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి సైకిల్ గుర్తు ఇచ్చారు మన నెల్లూరుకి. మన 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. వస్తాం తల్లి. మనం ఏంటంటే ఓవర్ చేస్తా ఉన్నాం. అంటే అసలు మన పరిస్థితి 105 స్టార్ట్ అయిపోయిందా మీది ఇఫ్తార్ విందు? అది ఈ రోజు కదా, సండే పెట్టారా? అదేలే అదేలే. ఎలా ఉందన్న పరిస్థితి? చాలా బాగుంది. టౌన్ వరకు అసలు డౌట్ లేదు. రూరల్లోనే మాకు కూడా బాధగా ఉంది. రూరల్లో అసలు కనబడట్లేదు మన వాళ్ళు. ఇక్కడైతే రూరల్ తిరుగుతున్నాను, కనబడట్లేదు మన వాళ్ళు, అసలు ఎక్కువ కనబడట్లేదు. అదే ఒక చెప్పాలి గట్టిగా. మనం నేను ఇందాక మిమ్మల్ని గమనించలా, మీరు అక్కడ బీపీఎస్ దగ్గర నుంచి వస్తుంటే ఎవరు అంటే జస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అందుకే ఒకసారి చూడండి ఎవరు అని అంటే. నమస్కారం. గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి. వస్తాం తల్లి.
అన్న ఈసారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. థ్యాంక్స్ అన్న. చూడమ్మా కదిలేటట్టే లేదు మీరు. సార్ సాయం చేయండి అమ్మా, సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. జిల్లా తెలుగు యువత సెక్రటరీ. తెలుగు యువత కమిటీలో జిల్లా నాకు ఆఫర్ సార్ బాగుంది దేవుడి దయ వల్ల. థ్యాంక్ యూ సార్. మీరు ఈ సైడ్ ఉండడం ఇంకా కష్టం. జనసేనలో చూసా మాకు ఆఫర్ 10 రోజులు చెప్పేవాడు అప్పట్లోనే. లేదు సార్ అందరం కలిసాం కాబట్టి. కలిసాం కదా. థ్యాంక్ యూ. సరే అందరూ చేయండి అమ్మా, సాయం చేయండి సార్. సాయం చేయండి సార్. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఎలా బాగున్నాం. సరే అలయన్స్ అయ్యాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి సాయం చేయండి అమ్మా. సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి సాయం చేయండి. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం తల్లి అన్న. నమస్కారం అన్న. సరే అందరు సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. అక్కడ ఇచ్చారు, అక్కడికే కౌంటర్.